రెడ్డి ఎవరెవరు పోండి మీరు, మీకేం పని లేదావా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్గా ఉండండి, డిస్టర్బ్ చేయదు మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు, 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం, కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా కదిలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్షకు పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మందిలో మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పని లేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్ళకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో